హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ మమాల. ఈ వీడియోలో మనందరికీ చాలా ఇష్టమైన పానీపూరి చూపించబోతున్నాను. కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డలు, పుదీనా, కొత్తిమీర, మిరపకాయలు, కొద్దిగా చింతపండు, బఠానీ, జీలకర్ర, ధనియాలు. ముందుగా మనం పానీని తయారు చేసుకుందాము. 2 మిరపకాయలు. ఒకవేళ మిరపకాయలు బాగా కారంగా ఉంటే ఒకటే తీసుకొని సరిపోతుంది. 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర. ఇవన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో 1/2 లీటర్ వరకు వాటర్ పోసి టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు రసం లేదా నిమ్మరసం కూడా వాడొచ్చు. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మన పానీపూరి రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత మనము పానీపూరిలోకి ఆలు మసాలాను తయారు చేసుకుందాం. ఆలును కట్ చేసి ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత వాటిపై పొట్టు తీసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ముకుడులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక సన్నగా తరిగిన 1 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. అది ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసి 1 కప్పు బఠానీని వేసుకోవాలి. ఈ బఠానీని 1 అవర్ నానబెట్టి ఉడికించడమండి. అంటే బఠానీని 1 అవర్ నానబెట్టి అవి కొద్దిగా ఉడికిన తర్వాత అదే గిన్నె లేదా కుక్కర్లో మనం ఆలును కూడా కట్ చేసి వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. అప్పుడు ఆలు కూడా ఉడికిపోతుంది. బఠానీని 3 to 4 మినిట్స్ వరకు వేయించాలి. తర్వాత మెత్తగా చేసుకున్న ఆలుని ఇందులో వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న పానీని కొద్దిగా దీంట్లో వేసి కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలా కలుపుకొని 3 to 4 మినిట్స్ వరకు అలాగే ఉడకనివ్వాలి. ఇప్పుడు మన ఆలు మసాలా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము పూరీని వేయించుకుందాం. చూసారా, ఇలాంటి పూరీలు మనకి షాప్లో దొరుకుతాయండి. వీటిని నూనెలో వేస్తే సేమ్ మన పానీపూరి పాపడ్స్ లాగానే ఉంటాయి. ఇవి ఇంట్లోనే చేయొచ్చు, కానీ రిస్కీ ప్రాసెస్. ఈ పూరీని నూనెలో వేయించుకుందాం. చూసారా, పాపడ్ ఎలా పూరీలా అయిపోయిందో. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము పానీపూరిని టేస్ట్ చేద్దాం. ముందుగా పూరీలో ఆలు మసాలా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి అందులో పానీ పోసి తింటే వావ్, యమ్మీ పానీపూరి కదండి. మన పానీపూరి రెడీ అయిపోయింది. ఆలస్యం ఎందుకు, ట్రై ఇట్ వన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.